యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకుందని, అందుకే తాము ఇరాన్కు 2 వారాల గడువు ఇచ్చామని చెప్పారు. ఈ 2 వారాలు యుద్ధం పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదిక క్లారిటీ ఇచ్చారు. గడువు పొడిగించాలన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైనిక అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ సానుకూలంగానే ఉన్నాయని, దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని చెప్పారు ట్రంప్. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తానని చెప్పిన ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే విధించిన డెడ్లైన్ను మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇరాన్ నుంచి వాషింగ్టన్కు 10 సూత్రాల ప్రతిపాదన అందిందని చెప్పారు ట్రంప్. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలు వర్కబుల్ అని చెప్పారు. ఇక్కడ మరో షరతు కూడా పెట్టారు ట్రంప్. ఒకవేళ 14 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకుందని, అందుకే తాము ఇరాన్కు 2 వారాల గడువు ఇచ్చామని చెప్పారు. ఈ 2 వారాలు యుద్ధం పూర్తిగా నిలిపివేస్తున్నామన్నారు. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇక గడువు పొడిగించాలన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైనిక అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ ప్రతిపాదనను ట్రంప్ అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించిందని, అవన్నీ సానుకూలంగానే ఉన్నాయని, దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయని చెప్పారు ట్రంప్. ఇరాన్తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ 2 వారాల గడువు ఉపయోగపడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. అలాగే ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తానని చెప్పిన ట్రంప్ చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికే విధించిన డెడ్లైన్ను మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇరాన్ నుంచి వాషింగ్టన్కు 10 సూత్రాల ప్రతిపాదన అందిందని చెప్పారు ట్రంప్. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలు వర్కబుల్ అని చెప్పారు. ఇక్కడ మరో షరతు కూడా పెట్టారు ట్రంప్. ఒకవేళ 14 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే మళ్లీ దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక ట్రంప్ ప్రకటనకు ముందు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు విధించిన గడువును పొడిగించాలని ట్రంప్ను కోరారు షహబాజ్. శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు స్థిరంగా, బలంగా కొనసాగుతున్నాయని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక త్వరలో ఈ చర్చలు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. శాంతి చర్చలకు కొన్ని రోజుల నుంచి మధ్యవర్తిత్వం వహిస్తోంది పాకిస్తాన్. అమెరికా అంగీకరించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా ఒప్పుకుంది. పాక్ ప్రధాని రిక్వెస్ట్తో అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని చెప్పింది టెహ్రాన్. సోదరభావంతో యుద్ధం ముగింపునకు కృషి చేస్తానన్న పాక్కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాలు హార్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగుతాయింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, వార్ శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ తమపై దాడులు చేస్తే మాత్రం అమెరికా, ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం చెప్తామన్నారు ఇరాన్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగ్చి. తమ 10 పాయింట్లకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా యుద్ధానికి 2 వారాల బ్రేక్ పడింది. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో యుద్ధానికి స్వల్ప విరామం పడింది. 2 వారాలు హార్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. ఎల్లుండి పాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. శాశ్వత కాల్పుల విరమణ కోసం ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగనున్నాయి. శాంతి నెలకొల్పడానికి 2 వారాల గడువు ఉపయోగపడుతుందన్నారు ట్రంప్. ఇక దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు ట్రంప్. ఇక ట్రంప్ ప్రకటనకు ముందు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు విధించిన గడువును పొడిగించాలని ట్రంప్ను కోరారు షహబాజ్. శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు స్థిరంగా, బలంగా కొనసాగుతున్నాయని ట్వీట్లో రాసుకొచ్చారు.
త్వరలో ఈ చర్చలు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. శాంతి చర్చలకు కొన్ని రోజుల నుంచి మధ్యవర్తిత్వం వహిస్తోంది పాకిస్తాన్. అమెరికా అంగీకరించిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా ఒప్పుకుంది. పాక్ ప్రధాని రిక్వెస్ట్తో అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని చెప్పింది టెహ్రాన్. సోదర భావంతో యుద్ధం ముగింపునకు కృషి చేస్తున్న పాక్కు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. సాయుధ దళాల పర్యవేక్షణలో 2 వారాలు హర్ముజ్ జలసంధిలో రాకపోకలు సాగుతాయింది. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, వారు శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ తమపై దాడులు చేస్తే మాత్రం అమెరికా, ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం చెప్తామన్నారు ఇరాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరగ్జీ. తమ 10 పాయింట్లకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో పశ్చిమాసియా యుద్ధానికి 2 వారాల బ్రేక్ పడింది. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు ఆపేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో యుద్ధానికి స్వల్ప విరామం పడింది. 2 వారాలు హర్ముజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. ఎల్లుండి పాక్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. శాశ్వత కాల్పుల విరమణ కోసం ఈ నెల 10న ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు సాగనున్నాయి. శాంతి నెలకొల్పడానికి 2 వారాల గడువు ఉపయోగపడుతుందన్నారు ట్రంప్. దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు ట్రంప్.